నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకటరత్నం ఆధ్వర్యంలో హోటల్స్ అసోసియేషన్ సభ్యులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హోటళ్లలో పాటించాల్సిన ఆహార భద్రతా నిబంధనలపై సవివరంగా వివరించారు. హోటళ్లలో జరిగే అపరిశుభ్రత, కిచెన్ రూమ్స్ లో పరిశుభ్ర వాతావరణం లేకపోవడం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా ఆహారంలో వాడే టెస్టింగ్ సాల్ట్, కృత్రిమ రంగులు శరీరానికి హానికరమని, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అలాగే ప్లాస్టిక్ కవర్లలో వేడి పదార్థాలు వాడడం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఫుడ్లో అనవసర కెమికల్స్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని సూచించారు. నిబంధనలు పాటించని హోటల్పై కఠిన చర్యలు తప్పవని వెంకటరత్నం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా హోటల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పైపోయిన రఘు మాట్లాడుతూ కొత్త ఫుడ్ సేఫ్టీ చట్టాలపై హోటల్ యజమానులు, సిబ్బందికి అవగాహన ఉండాలన్నారు. అనవసర పోటీలకు వెళ్లి హోటల్స్ ప్రజలకు నాణ్యమైన ఫుడ్ అందించడంలో విఫలం కావద్దని హితో పలికారు. తిన్నంత బిర్యానీ, 100 రూపాయలకే ఫుల్ బిర్యానీ అంటూ ప్రకటించి అబాస్పాలు కావద్దని తెలిపారు. ఈ అవగాహన సదస్సు ద్వారా అధికారులు చెప్పిన మంచి మాటలు విని హోటల్ నిర్వాహకులు బాధ్యతగా వ్యవహరించి ప్రజలకు నాణ్యమైన మరియు సురక్షితమైన ఆహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు పవన్, మెస్ అధినేత రాజు, కార్యదర్శి చైతన్య, అసోసియేషన్ సభ్యులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు. అలాగే మన హోటల్ అసోసియేషన్ మన హోటల్ అసోసియేషన్ ఫుడ్స్ అండ్ అసోసియేషన్, అలాగే నా తోటి హోటల్ అసోసియేషన్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇలాగింత ఈ మీటింగ్ ఇంత సక్సెస్ అవుతుందని అందరూ కూడా ఊహించలేదు. అలాగే మీరందరూ నాకు సహకరించి నా గౌరవాన్ని నిలబెట్టినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ పాదాభివందనాలు తెలియజేస్తూ, అలాగే నాకేంటంటే మనకి హోటల్ అసోసియేషన్ హోటల్స్ అన్నీ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. ఎందుకంటే అందరూ కూడా ఏంటంటే ఏదో లాభాల్లో ఉంటుందని అందరూ కూడా అనుకుంటున్నారు, కానీ ప్రతి ఒక్కరూ కూడా నష్టాల్లో ఉన్నారు. అలాగే నన్ను గౌరవించి మీరందరూ కూడా ప్రెసిడెంట్ చేసినందుకు మన హోటల్స్, మన ఫుడ్స్ అండ్ స్వీట్స్ బేకరీస్, అలాగే మన బజ్జీల బండి పానీపూరీల వారందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నాకు ఇటువంటి సదవకాశాన్ని కల్పించినందుకు. తర్వాత ఎలాగంటే మనకి నిరుడు 26 జనవరి రిపబ్లిక్ డే రోజున మనకు పెట్టి సంవత్సరం అయింది. ఆ తర్వాత ఏంటంటే మనకి ఈ రకరకాల ఇబ్బందులు, కవర్లు, తర్వాత ఏంటంటే మనకి ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారి గురించి కానీ, తర్వాత మన హోటల్స్కి ఈ కమిషనర్ గారు ఎలాగంటే పొడి చెత్త, తడి చెత్త అని చెప్పి మనకి డస్ట్బిన్ పెట్టమని చెప్పి అన్నారు. అలాగే మనకి ఈ సంవత్సరం అంతా కూడా చాలా ఇబ్బందులతో మనం ఎదుర్కొన్నాం. తర్వాత ఏదైనా గౌరవనీయులు మన రఘు గారిని తీసుకుని మనకి ఏదైనా ఇబ్బంది వస్తే రాష్ట్ర హోటలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, మరియు కోశాధికారి వారు సెక్రటరీ గారికి, మరియు కోశాధికారి బాబు గారికి, మరియు వివిధ జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి మరియు వివిధ జిల్లాల నుంచి ఇచ్చేసినటువంటి జిల్లా హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుల వారికి, అలాగే సెక్రటరీస్కి, మరియు కోశాధికారి వారికి, మరియు ఈ సభకు ఇచ్చేసినటువంటి హోటల్స్ వ్యాపారస్తులందరికీ కూడా నా సభపూర్వకంగా హృదయపూర్వక నమస్కారములు. చాలా సంతోషమైన దినం ఈరోజు. అలాగే క్షమించాలి, ఈ సభకు ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సోదరులకు కూడా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషమైన దినం ఈరోజు. ఎందుకంటే హోటలర్స్ అసోసియేషన్ ఆహార పదార్థాలతో వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇది ప్రజలకి విక్రయించేటప్పుడు ఆరోగ్యమైనటువంటి ఆహారాన్ని అందిస్తే సమాజం కూడా మీకు లాభదాయకంగా ఉంటుంది, అలాగే కొనుగోలుదారులకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది, సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. దీన్ని గుర్తించి లాభాపేక్షే ముఖ్యంగా ఉద్దేశంగా కాకుండా నాణ్యమైనటువంటి ఆహార పదార్థాలని పరిశుభ్రమైనటువంటి పరిస్థితుల్లో మంచి శుద్ధిపర హోటల్ అసోసియేషన్ అండ్ తాడేపల్లిగూడెం ఫుడ్ అసోసియేషన్ మీటింగ్కి ఇచ్చేసిన మన స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి జి శ్రీనివాస్ గారికి, అలాగే ట్రెజరర్ శ్రీదేవి బాబు గారికి, మన జిల్లా ప్రెసిడెంట్ కాశీరాజు గారి భీమవరం, అభిరుచి హోటల్ భీమవరం కాశీరాజు గారికి, అలాగే విజయనగరం జిల్లా నుంచి ఇచ్చేసిన విజయనగరం జిల్లా అధ్యక్షుడు వాసు గారికి, మన తాడేపల్లిగూడెం హోటల్స్ అండ్ ఫుడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైన శ్రీనివాస్ గారికి, పాలకోల్ నుంచి మన స్టేట్ జోనల్ సెక్రటరీ అయినటువంటి జక్కంపూడి కుమార్ గారికి,
ఫుడ్ సెక్రటరీ గారు అయినటువంటి వెంకటరత్నం గారికి మీ అందరికీ, ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇలా మనం హోటల్ అన్నీ తాడేపల్లిగూడలో బంద్ చేసి మీటింగ్ పెట్టుకొని అవగాహన కలగాలని, ఎందుకంటే మన గవర్నమెంట్ పెట్టే నిబంధనలు దాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రతి సంవత్సరం మన ఫుడ్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రతి చోట జిల్లాలో ప్రతి చోట పెడుతున్నారు. ఎందుకంటే ఇంతకుముందు రకరకాల కలర్స్ కానీ టేస్టింగ్ సాల్ట్స్ కానీ అన్నీ వాడేవారు. ఇప్పుడు అవన్నీ వాడటానికి వీల్లేదు. ఏదో అవి వాడకపోతే మన వ్యాపారం పోతుందనే అపోహతో కొందరు అవి ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అలాంటి ఏమీ లేకుండా మనం వ్యాపారం ఎలా చేయాలి, వ్యాపారం చేసి 4 డబ్బులు ఎలా సంపాదించాలనేది చూడాలి తప్ప పోటీతత్వం పెరిగిపోయి ఎవరికాళ్ళు ఏంటంటే హైజీనిక్గా ఫుడ్ ఇచ్చి వాళ్ళ దగ్గర మనం సర్వీస్ చేసినందుకు మనం రూపాయి తీసుకున్నా పర్వాలేదు, అంతే తప్ప ఇలా పోటీతత్వానికి వెళ్ళి బిర్యానీకి 1+1 అని లేకపోతే ఏదో తిన్నంత బిర్యానీ అనే కాన్సెప్ట్తో వెళ్తే ఎవరు మిగలరు. మనం ఎవరు ఏదో అనుకుంటారు, తాత్కాలికంగా ఏదో పోటీగా ఏదో ఇచ్చేస్తున్నాం అనుకుంటారు, కానీ వాళ్ళ వెనక చూసుకుంటే ఏం గొయ్యి కనపడుతుంది వెనకాల పెద్ద అగాధం. ఎందుకంటే కిరాణా షాప్లో బిల్లులు, రైస్ షాప్లో బాకీలు పెరిగిపోతాయి, కిరాణా షాప్లో బాకీలు పెరుగుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే తాడేపల్లిగూడలో రీసెంట్గా ఒక 3 సంవత్సరాల్లో తాడేపల్లిగూడలో హైయెస్ట్ సేల్ వచ్చిన టిఫిన్ హోటల్ ఉంది. అతను 3 కోట్లకి వ్యాపారస్తులకి ఎవరికైనా సరే 3 కోట్లకి బాకీలు పెట్టి వెళ్ళిపోయాడు. ఏంటంటే హైయెస్ట్ బిజినెస్ చేశాడు, ₹1,00,000 దాటి కౌంటర్ చేశాడు. కానీ ఏంటి అతని పరిస్థితి ఏంటంటే ఉన్నది మొత్తం అయిపోయింది, మళ్ళీ అతను ఎక్కడో వెళ్ళి ఎక్కడో పని చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయాడు. దాని మన రాష్ట్ర సంఘ సభ్యులు, వెస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షులు, అట్లాగే తాడేపల్లిగూడెం గౌరవ అధ్యక్షులు రఘు గారు, తాడేపల్లిగూడెం అధ్యక్షులు శ్రీనివాస్ గారు, మరి చైతన్య గారికి అందరికీ, అట్లాగే ఫస్ట్ టైం నేను ప్రెసిడెంట్గా అయిన తర్వాత చూస్తున్నానండి. ఇది జిల్లా స్థాయి మీటింగా లేకపోతే రాష్ట్ర స్థాయి మీటింగ్ నాకు అర్థం అవ్వట్లేదు. ఏ జిల్లా స్థాయిలో కూడా ఇటువంటి మీటింగ్ ఏర్పాటు చేయలేదు. జిల్లా స్థాయి మీటింగ్ అంటే ఒక 50 మంది 60 మంది రావడం, రాష్ట్ర స్థాయి మీటింగ్ అయితే ఒక 200 మంది వరకు రావడం అట్లా జరుగుతుంది. కానీ ఇక్కడ నిజంగా మనస్ఫూర్తిగా నేను అందరికీ చాలా అభినందనలు తెలియజేసుకుంటాం, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇంత కష్టపడి మరి రఘు గారు, శ్రీనివాస్ గారు, చైతన్య గారు వీళ్ళందరూ కూడా మంచి యువత ఉన్నారు తాడేపల్లిగూడెంలో. వాళ్ళందరూ కూడా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది చాలా ఆనందంగా ఉంది. అసలు ఇది హోటల్స్ మీటింగ్ కాదు, ఏదో పబ్లిక్ మీటింగ్ ఇంతమంది వచ్చారంటే రాష్ట్ర స్థాయిలో ఇదంతా నిజంగా చర్చించుకోవడం విషయం. రాష్ట్ర స్థాయిలో ప్రతి జిల్లాలో కూడా ఇలాగే కానీ అసోసియేషన్ ఉంటే మనం ఏదైనా సాధించగలని మాత్రం నేను సవినయంగా మీకు అందరికీ మనం చేసుకుంటూ ఉన్నాను. తర్వాత ఆల్రెడీ మన పెద్దలందరూ మాట్లాడడం జరిగింది. మనం హోటల్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి, ఏంటి మనం బిజినెస్ చేయాలి అనే దాని గురించి నేను చెప్పడం పని లేదు. ఎందుకంటే రఘు గారు కానీ, అలాగే మన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కానీ, మరి కాశీరాజు గారు అందరూ తెలియజేయడం, మరి కుమార్ గారు అందరూ చెప్పడం జరిగింది. చాలా చక్కగా వివరించారు. మనం క్వాలిటీ ఇవ్వండి, డబ్బులు తీసుకోండి, ₹10 మన ఇంటికి తీసుకెళ్ళేటట్టు మనం వ్యాపారం చేయాలి. కానీ ఎవరి కోసం పోటీతత్వం పెట్టుకో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్స్ లో సోమవారం ఉదయం అంగరంగ వైభవంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల గౌరవవందనాన్ని స్వీకరించారు. పెరేడ్ కమాండర్ ఆధ్వర్యంలో జిల్లా ఆర్మర్డ్ రిజర్వ్, సివిల్ మెన్ ట్రాఫిక్ కాంటింజెంట్, ఎస్టీఎఫ్ కాంటింజెంట్, విమెన్ కాంటింజెంట్, హోంగార్డ్స్ దళాలు గౌరవవందనం సమర్పించారు. అనంతరం జిల్లా ప్రగతిపై సందేశాన్ని అందించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శన తిలకించి ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించారు. పలు శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అజ్మీ, శాసనసభ్యులు మరియు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపతి రామాంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, డిఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, భీమవరం ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీసు, రవాణా, అగ్నిమాపక శాఖ అధికారులు, స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని ఇందిరానగర్లో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఏపీఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఆరోబాట్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎర్ర శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ పైపోయిన వైదేహి, పాఠశాల చీఫ్ అడ్వైజర్ పి సదాశివరావులు పాల్గొన్నారు. తొలుతగా విద్యార్థులు జాతీయ గీతం వందేమాతరం పాడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎర్ర శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ పైపోయిన వైదేహి చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో దేశభక్తి గీతాలు, గణతంత్ర దినోత్సవం గురించి స్పీచ్లతో అలరించారు. ఈ సందర్భంగా ఎర్ర శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయుల ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి దేశం గర్వించేలా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మాజీ కౌన్సిలర్ పైపోయిన వైదేహి మాట్లాడుతూ ఎందరో మహనీయులు త్యాగ ఫలితమే భారతదేశ స్వాతంత్రాన్ని బ్రిటిష్ వాళ్ళ చెరల్లో బానిసత్వంగా బ్రతుకుతున్న మనల్ని వారి చెర నుంచి విముక్తి చెంది స్వాతంత్రం పొంది మనకంటూ రాజ్యాంగం ఏర్పాటు చేసుకోవడం అంతా సులువుగా అవ్వలేదని గుర్తు చేశారు. మనకి చదువు చెప్పిన గురువులను, తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించాలన్నారు. చీఫ్ అడ్వైజర్ పి సదాశివరావు మాట్లాడుతూ విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర దినోత్సవం ఎందుకు ఏర్పడింది, గణతంత్ర దినోత్సవ ఆవశ్యకత గురించి విద్యార్థులకు వివరించారు. స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవం వరకు ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. అనంతరం పాఠశాలలో రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో రిపబ్లిక్ డే గురించి వ్యాసాలు చెప్పి అలరించారు. విద్యార్థులు డాన్సులు, అంబేద్కర్ జీవిత చరిత్ర, మొబైల్ ఫోన్ రాకముందు, వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ వంటి నాటికలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ పీకే విజయ్ కుమారి బోధన మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. Happy Republic Day, I love India. త్రివర్ణ జెండా ఎగిరింది, brothers and sisters, I love my country and I am proud of its rich and varied heritage. మురిపెంగా ఎగిరింది, త్రివర్ణ జెండా ఎగిరింది, కలకలలాడుతూ మురిపెంగా ఎగిరింది, మురిపెంగా ఎగిరింది, కాషాయపు రంగురా త్యాగమునకు గుర్తురా, కాషాయపు రంగురా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం కోసం 26 జనవరి 1950న భారత రాజ్యాంగాన్ని పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగ, వింధ్య, హిమాచల, యమున, గంగా, తవ శుభ నామే గాహే, తవ శుభాశిష మాగే, గాహే తవ జయ. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరూ. మరి మన రాజ్యాంగం ఈ రోజుతోటి 77 సంవత్సరాలు అవుతుంది. మరి పిల్లలందరూ కూడా దీన్ని గమనించి మీరు
ఈ రాబోయే రోజుల్లో కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలి, మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పడానికి ధన్యవాదాలు. అలంకరించిన పెద్దలకి, స్కూల్ యాజమాన్యం వారికి, జనసేన ఇన్ఛార్జ్ ఎర్ర శ్రీని గారికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరియు పిల్లలందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకి స్వాతంత్రం సంపాదించి ఇప్పటికి 77 సంవత్సరాలు అయింది. మనం పూర్వం బానిసత్వంగా బతికేవాళ్ళం, బానిస రాజ్యంలో ఉండేవాళ్ళం. మనల్ని తెల్లదొరలు పాలించేవారు. దాని చెర నుంచి విడిపించుకుని 77 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మనకి వాక్ స్వాతంత్రం ఏంటి, అన్ని స్వాతంత్రాలు మనకి తెచ్చిపెట్టిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు వాళ్ళని గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు మనకి ఇటువంటి మంచి భవిష్యత్తు ఏంటంటే మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు ఇదంతా సంపాదించి పెట్టారు. కాబట్టి పిల్లలందరూ నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ముఖ్యంగా మనకి చదువు చెప్పిన గురువుల్ని, తల్లిదండ్రుల్ని, పెద్దల్ని గౌరవించడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఈరోజు కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత పెద్దలందరికీ, పిల్లలకి అటువంటి ఏమీ తెలియట్లేదు అన్నమాట. తల్లిదండ్రుల విలువలు తెలియట్లేదు. తల్లిదండ్రులు మనకి ఇంత మంచి భవిష్యత్తు ఇచ్చి, ఇంత మంచి చదువుని ఇచ్చి, ఇంత కార్పొరేట్ సంస్థలు పూర్వం మేము చదువుకునేటప్పుడు ఇటువంటి సౌకర్యాలు ఉండేవి కావు. మేము కూడా చదువుకున్నాం. నేను బీఎస్సీ వరకు చదువుకున్నాను. గైడెన్స్, మనం ఉద్యోగానికి ఎలా వెళ్ళాలి అనే గైడెన్స్ కూడా టీచర్స్ ఇస్తున్నారు. జాబ్ మేళాలు అని కూడా వస్తాయి. అలాగా అటువంటివన్నీ మనకి తెలియచెప్తున్నారు. ఇప్పుడు ఈ జనరేషన్లో గురువులు, కార్పొరేట్ సంస్థలు అన్నీ వచ్చి జాబ్ ఎలా, మనం మంచి చదువుని మనకు అందిస్తున్నారు. ఇటువంటి చదువుని మీరు పిల్లలు సద్వినియోగం చేసుకుని మంచి భవిష్యత్తులో అడుగుపెట్టి మంచి భావితరానికి మంచి పౌరులుగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. పిల్లలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎంఆర్ఓ ఎం సునీల్ కుమార్ కు ఉత్తమ తహసీల్దార్ పురస్కారం లభించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు పురస్కారాలు అందించారు. అందులో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అత్యుత్తమ సేవలు అందించిన ఎంఆర్ఓ సునీల్ కు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఉత్తమ పురస్కారం అందించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ సునీల్ తన సేవలు గుర్తించి ఈ పురస్కారాన్ని అందించిన జిల్లా కలెక్టర్ మరియు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకి ఈ పురస్కారంతో బాధ్యత మరింత పెరిగిందన్నారు. తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. శశి ఇంజనీరింగ్ కళాశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మహమ్మద్ ఇస్మాయిల్ ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు నిర్వహించిన పరేడ్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. క్రమశిక్షణ, దేశభక్తికి ప్రతీకగా నిలిచిన క్యాడెట్ల ప్రదర్శన వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఎన్సీసీ క్యాడెట్లకు ర్యాంకింగ్ సర్టిఫికెట్లు అందజేయగా, సేవా కార్యక్రమాల్లో విశేష సేవలందించిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు వైస్ చైర్మన్ చేతుల మీదుగా పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులు దేశాభివృద్ధికి తోడ్పడే బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో డీన్ స్టూడెంట్స్ అఫైర్స్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, కార్యక్రమ సమన్వయకర్తలు కుంకుటేశ్వరరావు, ఉదయరాజు, సత్యనారాయణ, ఎన్సీసీ కోఆర్డినేటర్ విజయలక్ష్మి, ఎన్సీసీ ఆఫీసర్ సయ్యద్, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ సల్మాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏలూరు జిల్లాలో స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీస్ శాఖకు చెందిన 8 విభాగాల కంటింజెంట్లు కార్యక్రమ ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వికి పరేడ్ కమాండర్, ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ జీఎస్పీ పవన్ కుమార్ సారథ్యంలో గౌరవవందనం అందించారు. ముందుగా ఆర్మడ్ రిజర్వ్ కంటింజెంట్ విభాగంలో ప్లాటూన్ కమాండర్ బి నరేంద్ర కుమార్, యు హరిబాబు, టిఎన్ఎస్ ప్రసాద్, సిహెచ్ సుబ్బారావు సారథ్యంలో 2వ ఆర్మడ్ పోలీస్ బృందం, సివిల్ పోలీస్ కంటింజెంట్ విభాగంలో ప్లాటూన్ కమాండర్ కె శారదా సతీష్, కె చలపతి ఆధ్వర్యంలో సివిల్ పోలీస్ బృందం, సివిల్ పోలీస్ కంటింజెంట్ విభాగంలో ప్లాటూన్ కమాండర్ ఎస్ వల్లి పద్మ, ఎం వరలక్ష్మి ఆధ్వర్యంలోని సివిల్ పోలీస్ బృందం, హోంగార్డ్స్ కంటింజెంట్ విభాగంలో ప్లాటూన్ కమాండర్ విఎస్ నారాయణ, టి కనకరాజ్ ఆధ్వర్యంలోని హోంగార్డ్స్ బృందం, 19 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ గర్ల్స్ కంటింజెంట్ విభాగంలో డి విష్ణుప్రియ, కె రమ్యశ్రీ ఆధ్వర్యంలో ఎన్సీసీ గర్ల్స్ కంటింజెంట్ 19వ ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ బాయ్స్ కంటింజెంట్ విభాగంలో జి సుధీర్, కె జగదీష్ ఆధ్వర్యంలో ఎన్సీసీ బాయ్స్ కంటింజెంట్ బృందం, బ్యాండ్ కంటింజెంట్ విభాగంలో బ్యాండ్ మాస్టర్ సిహెచ్ విల్సన్ ఆధ్వర్యంలో బ్యాండ్ కంటింజెంట్ బృందం గౌరవవందనం చేశారు. ఈ సందర్భంగా ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ జీఎస్పీ పవన్ కుమార్ కు కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఎస్కేపీఎస్ కిషోర్ మెమోంటో అందజేశారు.
ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.